సేరాబడు ఆవును రహస్యంగా అనుసరించాడు. అలా కొద్దిసేపు అనుసరించిన తర్వాత చీమల పుట్టపై తన పొదుగు నుండి పాలను వదులుతున్న ఆవును కనుగొన్నాడు. ఆవు యొక్క ప్రవర్తన వలన ఆగ్రహానికి గురైన ఆవు కాపరుడు సేరాబడు తన గొడ్డలిని ఆవు మీదకు విసిరివేశాడు. కానీ ఆవుకు హాని కలిగించలేకపోయాడు. అయినప్పటికీ ఆవు కాపరుడు సేరాబడు విసిరిన గొడ్డలి దెబ్బ నుండి ఆవును కాపాడేందుకు విష్ణువు చీమల పుట్ట నుండి పైకి వచ్చాడు. ఆ గొడ్డలి వేటు విష్ణువుకి తగిలింది. తన గొడ్డలి దెబ్బతో విష్ణువుకు తీవ్ర రక్తస్రావం కావడంతో కోపంతో మహావిష్ణువు సేరాబడుని అడవిలో పిశాచిగా జీవించమని శపిస్తాడు. అప్పుడు సేరాబడు తన తప్పు తెలుసుకుని క్షమించమని ప్రార్థిస్తాడు. అప్పుడు మహావిష్ణువు, నాకు పద్మావతితో కళ్యాణం జరుగుతుంది, అప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుంది అని మహావిష్ణువు సేరాబడుకి ఒక వరం ఇస్తాడు. భూమి మీద మొట్టమొదటగా నన్ను నువ్వు చూశావు కాబట్టి నా ప్రథమ దర్శనం నీకే అవుతుంది అని విష్ణువు దీవించాడు. ఆ తరువాత విష్ణువు శ్రీనివాసుడులాగా వరాహ క్షేత్రంలో ఉండాలని నిర్ణయించుకుంటాడు. తన నివాసం కోసం ఒక స్థలాన్ని మంజూరు చేసేందుకు వరాహుడిని విష్ణువు యొక్క అడవి పంది అవతారం కోరాడు. తిరుపతికి 20 మైళ్ళ దూరంలో నారాయణపురం నగరాన్ని ఒకప్పుడు రాజధానిగా చేసుకుని సుధర్ముడు అనే ఒక రాజు పాలించేవాడు. విష్ణుమూర్తి ఆగ్రహానికి బలై రాక్షసుడిగా మారిన చోళరాజు తనువు ముగించే రోజు రానే వచ్చింది. మరు జన్మకు చోళరాజు సుధర్ముని భార్య గర్భంలో ప్రవేశించి వారికి కొడుకుగా పుట్టాడు. సుధర్ముడు కొడుకుకి ఆకాశరాజు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. ఒకరోజు సుధర్ముడు వేటకు వెళ్ళి బాగా అలసిపోయి దగ్గరలో ఉన్న కపిల తీర్థంలో దాహం తీర్చుకుని అక్కడ కూర్చుని విశ్రాంతి తీసుకుంటుండగా అదే సమయంలో ఒక నాగకన్య కపిల తీర్థంలో స్నానం చేసి అటుగా రావడం సుధర్ముడు కంటపడింది. ఆమె అందాలకు పరవశుడై నాగకన్య దరిచేరి వివరాలు అడిగి తెలుసుకుని సుధర్ముడు తన గురించి కూడా తెలియజెప్పి వెంటనే గాంధర్వ వివాహం చేసుకున్నాడు. తర్వాత వారిద్దరికీ తొండమానుడు అనే పుత్రుడు కలిగాడు. కొంతకాలానికి సుధర్మునికి వృద్ధాప్యం వచ్చాక అవసాన దశలో పెద్ద కొడుకు ఆకాశరాజుకు రాజ్యాన్ని అప్పగించాడు. అలాగే తొండమానునికి బాధ్యతలు స్వీకరించమని చెప్పి చనిపోయాడు. ఆకాశరాజు